Hi guys, a very good morning to all of you. Name Mira Vikran. Welcome back to our channel. So today I am in Abu Dhabi, United Arab Emirates. సో ఇక్కడ నేను ఉంటున్న ఫ్లాట్ అనేది ఈ బిల్డింగ్లో ఉంది. ఇక్కడైతే లైక్ కార్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. లైక్ దెర్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ కార్స్. సో అక్కడ ఒక కార్ కనబడుతుంది, స్పెషల్ లాన్సర్ ఎవల్యూషన్. అలాంటి కార్స్ యాక్చువల్లీ ఇండియాలో లేవు. అండ్ నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు. సో దిస్ ఈజ్ రవి, దిస్ ఈజ్ నరేష్. సో అంతా మన తెలుగు వాళ్ళే. సో ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ అబుదాబి వచ్చినాక ఇక్కడ నేను ఎక్కడైతే ఉంటున్నానో ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. లైక్ ఫీల్ అయితే చాలా బాగుంది, అంటే అందరు మనోళ్ళు ఉంటే ఆ ఫీలే వేరు. సో ఈరోజు ఏంటంటే మేము ఉన్న లొకేషన్ ప్రజెంట్ నేను ఎమిరేట్స్ ప్లాజా దగ్గర ఉన్నా. సో ఇక్కడ నుండి ఇక్కడ ఒక బీచ్ ఉంది, కార్నిచ్ బీచ్ అని చెప్పేసి. సో ఆ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. లొకేషన్ అయితే చాలా బాగున్నది అండ్ మాకు వెదర్ యాక్చువల్గా సహకరిస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలాంటివి ఈ మధ్య చాలా కనబడుతున్నాయి ఇక్కడ. సో టోటలీ బ్యాటరీ పవర్డ్ బైసైకిల్స్. అండ్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, అంటే సెక్యూరిటీ పర్పసెస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం వస్తున్నామనంటే వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి అన్నమాట. సో మనం వస్తున్నామంటే వెహికల్స్ అన్నీ కంపల్సరీ ఆగాలి, అది ఇక్కడ రూల్. జీబ్రా క్రాసింగ్ వచ్చిందని అంటే యూ హ్యావ్ టు స్టాప్ అండ్ సీ దిస్ కార్. ఇండియాలో లేదు, వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ కార్ ఇది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే, ఎందుకంటే మోర్ వీడియోస్ లైక్ లైఫ్ స్టైల్ కంటెంట్ కూడా లైక్ ఇంటర్నేషనల్ వచ్చాం కాబట్టి ఇంకా ఇక్కడ కూడా వీడియోస్ చేస్తాను. సో యూ కెన్ సీ మోర్ డిఫరెంట్ వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. లాస్ట్ 2 days బ్యాక్ నేనైతే క్యామ్రీ వీడియో చేశా, క్యామ్రీ హైబ్రిడ్ కార్ విచ్ ఇస్ 60 lakhs వర్త్. అది ఇక్కడ ట్యాక్సీ, సీ దిస్ కార్. సో ఇక్కడ అబుదాబి ఈ యూఏఈ ఏదైతే ఉందో మొత్తం యూఏఈ అంతా కూడా టొయోటా కార్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ అన్ని టొయోటానే, డిఫరెంట్ కార్స్. అండ్ ఇది డాడ్జ్ ఛాలెంజర్లు, హెల్క్యాట్లు, కార్లను చూస్తే యాక్చువల్లీ మతిపోతుంది. రోడ్స్ కూడా అంత బాగున్నాయి ఇక్కడ. సో అది నాకు చాలా నచ్చింది ఇక్కడ. హోండా అకార్డ్ V6 ఇది కూడా మన ఇండియాలో లేదు. ఇండియాలో ఉన్న కార్ క్రేటా, వోల్వో S90. ఇది కూడా హోండా అకార్డ్ న్యూ జనరేషన్. ఇలాంటి పికప్ ట్రక్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్వి. ర్యామ్ కూడా ఉంది ఇక్కడ, రేంజ్ రోవర్. ఇవన్నీ ఇక్కడ చాలా చీప్ అంట కార్స్ ఇవన్నీ. ముందు కనబడేది అదంతా కూడా హైవే. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక క్యామ్రీ హైబ్రిడ్. ఈ క్యామ్రీ హైబ్రిడ్లు చాలా అంటే చాలా కనబడుతున్నాయి, విచ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ నేను నడిపిన దాంట్లో. సెడాన్ టాప్ క్లాస్ అనమాట. అండ్ అక్కడ బస్సు. సో ఇదే మనకి బస్ సర్వీసెస్ అనమాట ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి. అబుదాబి, దుబాయ్ వెళ్ళడానికి కూడా ఇవే కదా, ఇలాంటి బస్సెస్లోనే మనం వెళ్ళొచ్చు అనమాట. హైవే అక్కడ ఉంది, ఫ్యూయల్ స్టేషన్ ADNOC అని చెప్పేసి ఉంది. చూడండి ఇక్కడ రోడ్స్ ఎంత క్లీన్ ఉందంటే, రోడ్డు మీద ఒక చిన్న పేపర్ కూడా కనబడతలేదు. మళ్ళీ ఒక క్యామ్రీ హైబ్రిడ్. యు సీ లాట్ ఆఫ్ క్యామ్రీ హైబ్రిడ్స్ అండ్ ట్యాక్సీస్. బెస్ట్ చికెన్. సో ఇప్పుడు మనం వాక్ చేస్తున్నాము, కార్ అనేది ఆగిపోయింది. సో పబ్లిక్కి సేఫ్టీ అనమాట ఇదంతా. అండ్ ఇది తలాబాత్ అనేది ఇక్కడ అయితే ఆరెంజ్ బాక్సెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఫుడ్ డెలివరీస్ అనమాట. ఇక్కడ మనకి ఇండియాలో స్విగ్గీ, జొమాటో ఎలా ఉంటుందో ఇక్కడ తలాబాత్ అనమాట. సో ఇక్కడ నాకు టోటల్ రైట్ సైడ్లో అక్కడ MG మోటార్స్ ఉంది, MG డీలర్షిప్. ఆ డీలర్షిప్కి నేను విజిట్ చేయాలి, మేబీ డే ఆర్ ద అదర్ డే వెళ్తాను. సో ఇప్పుడు మేము ఈ రోడ్ అనేది క్రాస్ చేయాలి. రోడ్ క్రాస్ చేయాలంటే ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోరాదు మనము. సో దీనికి కూడా ఇట్లా ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఓవర్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ జీబ్రా లైన్ ఉంది, ఆ జీబ్రా లైన్ మీదనే వెళ్ళాలి. అక్కడ లెక్సస్ స్పోర్ట్స్ కార్ ఉంది ముందు, BMW iX. అక్కడ ఆరెంజ్ కలర్ టైప్ కనబడుతుంది కదా, అది షెరటన్ హోటల్. సో అటు సైడ్ నుంచి రోడ్ క్రాస్ చేసి నేను MG మోటార్స్ సైడ్ వచ్చాను. సో ఇక్కడ ఒక స్పెషల్ కార్ ఉంది. దిస్ ఈజ్ షెవర్లే క్యామరూ ZL1. లుక్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఇలాంటి కారు మన ఇండియాలో, హైదరాబాద్లో నేను ఒక కార్ చూసా, లుక్స్ రియల్లీ గుడ్.
నిన్న నైట్ నుంచి ఇదే కార్ కనబడుతుంది. కార్ చూడండి అసలు. సో ఇలాంటి కార్స్ యాక్చువల్లీ నేను ఫీచర్ చేస్తాను డెఫినెట్లీ. ఐ హోప్ ఐ విల్ టేక్ ఇట్ డ్రైవ్ కోసం తీసుకుంటాను. ఐ విల్ ప్లాన్ వన్ డే. ఇది ఎంజీ డీలర్షిప్. సో యూఏఈలో ఇలాంటి చూడడానికి మాత్రం చాలా బాగుంది, కానీ స్టే చేయడానికి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. లిటరలీ ఇక్కడ మనం నార్మల్గా స్టే చేస్తాం కదా, ఆ స్టే చేసే మనీతో వేరే కంట్రీస్లో ఇక్కడ 1 డే స్పెండ్ చేసిన మనీ వేరే కంట్రీస్లో అయితే 2-3 డేస్కి అదే మనీ సరిపోతుంది. అంత కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ టూ హై. హోటల్స్ అయితే మినిమం ఒక చిన్న బెడ్ టైప్ తీసుకుంటేనే 5,000 రూపీస్ దాకా ఖర్చు అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అబుదాబి జెనీవా. అండ్ ఇది హోటల్ షెర్టన్ అండ్ డాడ్జ్. ఇక్కడ డాడ్జ్, షెవర్లే, టొయోటా ఈ కార్స్ బాగా కనబడుతున్నాయి. ఇంకా నాకు ల్యాంబోర్గిని, ఫెరారీలు అయితే ఇంకా కనిపించలేదు. సో అవి దుబాయ్లో చాలా ఉంటాయంట. దిస్ ఈజ్ సంథింగ్ ఏ న్యూ బ్రాండ్. ఇది మన దగ్గర అయితే లేదు. ఇది మన బాలయ్య బాబు కార్. బాలయ్య బాబు ఏదో సినిమాలో ఉంది ఇది. టొయోటా GXR. ఐ డోంట్ నో, కార్ పేరు కూడా తెలియదు. టొయోటా హైలక్స్ విచ్ ఈస్ నౌ గెటింగ్ ఫేమస్ ఇన్ ఇండియా. మెట్సుబిషి. సో ఇందాక మనం షటిల్ హోటల్ దగ్గర కదా, షటిల్ హోటల్ నుంచి అండర్ పాస్ తీసుకొని మనం ఇక్కడ సైడ్ వచ్చాము. అండ్ దేర్ యు గో బీచ్. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఓ మై గాడ్, దిస్ ఈజ్ సో క్లీన్. కొంచెం దగ్గరికి వెళ్దాం. గోవా వైబ్స్ ఇన్ అబుదాబి. వావ్, బ్యూటిఫుల్. సో ఎర్లీ మార్నింగ్ వాక్స్కి చాలామంది ఇక్కడికి వస్తారు. అక్కడ మొత్తం పార్క్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం షిప్ యార్డ్. దిస్ ఈజ్ మినరల్ వాటర్ డిస్పెన్సర్. సో దీనికి సెన్సార్ బేస్డ్. ఇది సెన్సార్ జస్ట్ ఇక్కడ ఇట్స్ గుడ్. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ 4 to 5 kilometers of walk, finally we are at the beach. సో శాండ్ అంతా కూడా వైట్ శాండ్ ఉంది. లుక్స్ రియలీ నైస్. వీడియో గేమ్స్లలో చూసినట్టుంది ఆల్మోస్ట్ చూడ్డానికి అయితే. వెదర్ చాలా బాగుంది యాక్చువల్గా ఈరోజు. దిస్ ఈజ్ ద బీచ్ ఫ్రంట్ వ్యూ. స్కై స్క్రాపర్స్. చాలా నీట్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పొల్యూషన్ అనేది లేదు. నార్మల్గా కొంచెం స్టింకీ అవుతూ ఉంటుంది కదా, సో ఆ విధంగా లేదు. సో ఈ కార్నిచ్ బీచ్లో బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో వెనకాల ఫెర్రీ వెళ్తుంది. సో ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ. మార్నింగ్ టైం అయితే యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. మ్యాన్, లుక్స్ అమేజింగ్. ఇంటర్నేషనల్ ఈజ్ ఇంటర్నేషనల్. ఈ బీచ్ని చూస్తుంటే GTA Vice City గేమ్లో తిరిగినట్టుంది. ఇదంతా సేమ్ వైబ్ ఉంది ఇక్కడ. అఫ్కోర్స్ మనమైతే శాన్ ఫ్రాన్సిస్కో అటు సైడ్ అయితే వెళ్ళలేము కదా, అక్కడ కూడా వెళ్దాం తర్వాత ఎప్పుడన్నా. ఇక్కడ ఈ వాటర్లో ఏదైతే టోటల్ నెట్స్ ఉన్నాయో ఇక్కడ ముందు కనపడుతుంది ఇట్లా బాక్స్ షేప్లో. సో అక్కడ నుంచి అక్కడికన్నా ఎక్సీడ్ అవ్వడానికి లేదు. వాటర్ ఎవరైనా లైక్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంతవరకు మాత్రమే చేయగలుగుతాం. లైఫ్ గార్డ్స్ అండ్ మార్నింగ్ టైం సన్కి కొంచెం కూర్చుంటాం కదా, దానికోసం ఇక్కడ అంబ్రెల్లాస్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ. దాట్ వాజ్ అబౌట్ ద బీచ్. బీచ్ అయితే బాగుంటుంది, మంచిగా అనిపించింది, కానీ డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువైపోయింది. సో గోయింగ్ బ్యాక్ టు హోమ్ నౌ. ఇప్పటికే ఆల్మోస్ట్ 7 to 8 kilometers ఆఫ్ వాక్ అయింది మాకు. అంటే బై వాకే వచ్చాం కాబట్టి లైక్ వాక్ చేస్తా కూడా ఎలా ఉంటుంది ఏంటి అని. సో రేపు ఇంకా వేరే ప్లేస్కి చూస్తాను. ఇంకా డీలర్షిప్స్ కొన్ని విజిట్ చేసేవి ఉన్నాయి. సో ఐటినరీ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకున్నా.
సో ఐటినరీ ప్రకారం ఇంకా చేస్తూ ఉంటా ఒక్కొక్కటి. సో వీడియోస్ ఇంకా తర్వాత వచ్చేవి చూడండి. అమేజింగ్ కంటెంట్ ఫీచర్ చేస్తా, డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. అంటే ప్రీమియం కార్స్ ఇండియాలో లేనివి అలాంటివి యాక్చువల్లీ షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఐ విల్ షో యూ సంథింగ్. పిజ్జా హట్ మెక్డానల్డ్స్ అయితే కనిపించలేదు, పిజ్జా హట్ కనిపించింది. సో రేపు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత వీడియోస్ యూ విల్ లవ్ ఇట్. సీ యు ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.